ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మ. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, పాల్గొన్న పూర్ణిమకు ముందు వచ్చే కామదహనం యొక్క ప్రత్యేకత ఏంటి? దీనికి ఉన్నటువంటి పురాణ కథనం ఏమిటి? కామదహనము అని అంటే కాముడు అంటే మన్మథుడు అని ఒక అర్థం. మన్మధుణ్ణి దహించినటువంటి రోజు అని. కామము అని అంటే కోరిక అని ఒక అర్థం. కోరికల్ని తగలబెట్టినటువంటి రోజు, కోరికలకి దహనక్రియ చేసినటువంటి రోజు. ఇది ఈ హోలీ, ఈ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి కామదహన ఉత్సవము అని అంటారు. ఏమిటండి ఈ కామదహన ఉత్సవము అని అంటే, ఇది జరిపించినటువంటి వాడు పరమశివుడు. లోకంలో ఎక్కడైనా ఏదైనా ఉత్సవం చేసేటప్పుడు తగలబెడతారా అండి? తగలబెట్టడాన్ని ఒక ఉత్సవం కింద చేసుకుంటారట. ఇది కేవలం కామదహన ఉత్సవంలోనే మనకు కనపడుతుంది. దేన్ని తగలబెట్టుతున్నాడు? మన్మధుణ్ణి తగలబెడుతున్నాడు. మన్మధుడు కాళిదాసు కుమార సంభవంలో రాస్తాడు, ఇంద్రుడు ఇలా శివుణ్ణి కోరికల వైపుకు మళ్లించాలి, అలా చేయగలిగినటువంటి సమర్థత ఎవరికైనా ఉందా అంటే నాకు ఉంది అని అహంకారంగా పలుకుతాడు మన్మథుడు. పలికితే ఆ మన్మధుణ్ణి వసంతుడి సహాయంతో తపస్సు చేసుకుంటున్నటువంటి శివుడి సన్నిధికి పంపిస్తాడు. శివుడి యొక్క తపస్సుని భగ్నం చేయటానికి వికారహేతౌ సతి విక్రియంతే అని కాళిదాసు మహాకవి చాలా గొప్పగా ఇక్కడ ఒక శ్లోకం చెప్తాడు. ఆయన బాగా తపస్సు చేసుకుంటూ ఉంటుంటాడు. కానీ మన్మథుడి వసంతుడి యొక్క సహాయంతో ఈయనలో కోరికల్ని ప్రజ్వలింపచేయటానికి ప్రయత్నం చేస్తాడు. అంతటి పరమశివుడు కూడా, మళ్ళీ అంతటి అనే పదాన్ని రెండోసారి చెప్తున్నాను, అంతటి పరమశివుడు కూడా ఆ పార్వతీదేవి ఆ పూల గుత్తులను తీసుకొని వచ్చినటువంటి సమయంలో, ఒక్కసారి ఆ సేవ చేయటానికి వచ్చినటువంటి సమయంలో అంతటి పరమశివుడు కూడా ఒక్కసారి ఆవిడ కేసు అలా చూస్తాడు. చూసిన వెంటనే క్షణంలో 1000వ వంతు చూసి వెంటనే తనని తాను నిగ్రహించుకుంటాడు. ఒరే, నా అంతటి వాడిలో కూడా ఇలాంటి కోరికని రగిలింప చేసిన వాడెవడు అని చూస్తే మనవాడు దూరంగా పూల బాణం, ఇంకొక పూల బాణం, అరవిందం అశోకం చూతమంజి పంచబాణాలు ఉన్నాయి. ఇంకొక బాణం, ఒక బాణం కొట్టాం ఫలించింది, ఇంకో బాణం కూడా వేద్దామని చెప్పి ఇంకో బాణం, పూల బాణాన్ని పరమశివుడి మీదకి ప్రయోగిస్తుంటాడు. ఆ మూలకి చూసినటువంటి పరమశివుడు ఒక్కసారి 3వ కన్నుని తెరుస్తాడు. ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లత అని మనం అన్నమాచార్యుల వారికి చెప్పుకున్నట్టుగానే ఆ 3వ నేత్రం ఎప్పుడైతే తెరిచాడో ఆ 3వ నేత్రం నుంచి వచ్చినటువంటి కంటి మంట చేత మన్మధుడు దగ్ధమైపోతాడు. కామ దహనమైపోయింది. మన్మధుణ్ణి దహించాడు. అదిగో ఆ మన్మధుణ్ణి దహించినటువంటి రోజు ప్రజలందరూ కూడా కామదహన ఉత్సవం చేసుకున్నారు. అదేంటండి బాబు, మన్మధుణ్ణి దహించినటువంటి రోజు కోరికలు తగలబడిపోతే ఎవరైనా ఉత్సవం చేసుకుంటారా అంటే దీనికి ప్రతీకాత్మకం చెప్పారు. 3వ నేత్రము అని అంటే జ్ఞాన నేత్రము. అంటే ఏదో కోరిక అనేటువంటిది అజ్ఞానంలో మనిషిని పట్టుకు పీడిస్తుంటుంది. కాబట్టి అజ్ఞానంలో రగిలిపోయేటువంటి కోరికని జ్ఞానము అనేటువంటి నేత్రంతో, ఆ నేత్రములో వచ్చేటువంటి కిరణాలతోటి ప్రతి వాళ్ళు కూడా తగలబెట్టాలి. ఇదే కామదహన ఉత్సవం యొక్క ప్రతీకాత్మకం. ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. పరమశివుడు అంటే దక్షిణామూర్తి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అంటారు పరమశివుణ్ణి దక్షిణామూర్తి స్వరూపంగా. దక్షిణామూర్తి స్వరూపంలో ఆ గురువు శివుడు ఈ మన్మధుణ్ణి దహించినటువంటి ఆ ఘట్టంలో లోకానికి మనకి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, జ్ఞానంతో ఆలోచిస్తే ఈ కోరికలు ఎంత చండాలమైనవో ప్రతి వాళ్ళకి తోస్తాయి. ఆ కోరికలను తగలబెట్టడానికి ప్రయత్నం చేయి. మహాభారతంలో యయాతి దీనికి సాక్ష్యం. వాడికి ముసలితనం వచ్చినా కూడా యయాతి యవ్వనం కావాలి అని చెప్పి కొడుకు దగ్గర నుంచి యవ్వనం తీసుకొని కోరికల్ని మళ్ళీ అనుభవించాలని ప్రయత్నం చేస్తాడు. అంతటి యయాతి చేత ఒక మాట అనిపించాడు వేదవ్యాసుడు. అగ్నిలో నెయ్యి వేస్తే కనుక అగ్ని ఎంత భగభగ మండుతూ ఉంటుందో
అలాగే ఈ మనస్సు అనేటువంటి ఈ అగ్నిలో ఎప్పటికప్పుడు కోరికలు అనేటువంటి నెయ్యిని వేస్తూ ఉంటే అది ఎప్పటికీ చల్లారదు. ఎంత వయసు వచ్చినప్పటికీ అది భగభగ మండిపోతూనే ఉంటుంది అని లోకానికి సందేశం ఇచ్చారు యయాతి. కనుక కామదహన ఉత్సవం జరగాలి, కోరికల్ని తగలబెట్టాలి. అది జరిగినటువంటి రోజు కామదహనోత్సవం. ప్రతీకాత్మకం ఏంటంటే అజ్ఞానాన్ని తగలబెట్టండి. అజ్ఞానం నుంచే కోరిక పుడుతుంది కాబట్టి ఆ మూలాన్ని తగలబెట్టేసేయండి. అంటే ప్రతిదీ కూడా జ్ఞాన దృష్టితోటి ఆలోచించండి. యదృశ్యం తన్నస్యం, కనపడేదంతా కూడా నశించిపోయేదే అనేటువంటి జ్ఞానాన్ని ప్రతి వాళ్ళు అలవర్చుకోండి. ఇది కామదహన ఉత్సవం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం. గురుగారు, జ్యోతిష శాస్త్ర ప్రకారం పుష్యార్క యోగం అంటే ఏమిటి? దీని విశిష్టత ఏమిటి? ఈరోజు పుష్యార్క యోగం జ్యోతిష శాస్త్రంలో చాలా విశిష్టమైనదిగా ఈరోజు చెప్తారు. రవివారం, ఆదివారం పుష్య అర్క, పుష్యార్క, పుష్యార్క యోగం. యోగము అంటే యోగక్షేమం వహామ్యహం అని భగవద్గీత చదువుకున్నటువంటి వాళ్ళందరికీ పరిచితమైనటువంటి వాక్యం. అంటే నీ యోగము నీ క్షేమాన్ని నేను భరిస్తాను, నన్ను గనక నువ్వు నమ్ముకున్నట్లయితే. యోగము అంటే లేని దాన్ని మనం సంపాదించుకోవటం యోగం. నాకు ఇవాళ అతనికి ఆ యోగం పట్టింది అంటాం, దాన్ని యోగము అంటారు. అంటే ఏదైతే మనకు లభించకుండా ఉందో అది పొందటం. క్షేమము అంటే ఏదైతే లభించిందో దాన్ని కాపాడుకోవటం. అందుకే యోగక్షేమాలు కనుక్కోవటం అని చెప్పి పూర్వకాలంలో వాడేవారు. కాబట్టి ఈ యోగము లభించాలి అని అంటే ఈరోజు చక్కగా సూర్యారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి చక్కటి యోగం లభిస్తుంది. అంటే వాళ్ళ జీవితంలో ఏదైతే లభించలేదో ఇంతవరకు, లౌకికంగా చాలా కోరికలు ఉంటాయి, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పుష్యార్క యోగం చాలా శుభప్రదమైనటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే పుష్యమీ నక్షత్రంతో అర్కుడు అంటే సూర్యుడు, పుష్యమీ నక్షత్రంతో సూర్యుడు ఉన్నటువంటి ఆదివారం ఈరోజు చాలా శుభప్రదమైనటువంటి రోజుగా జ్యోతిష్ శాస్త్రజ్ఞులు చెప్తారు. ఏదైతే మనకి లభించలేదో దాన్ని పొందటానికి అది మనస్సులో అనుకొని ఈరోజు సూర్యారాధన గనక చేస్తే, నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశకేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారినే విరించి నారాయణ శంకరాత్మనే అని ఆ సూర్య భగవాను ఆ త్రిమూర్త్యాత్మకుడి కింద భావించి ఈరోజు గనక ఆరాధన చేస్తే పుష్యార్క యోగం ద్వారా ఏదైతే వాంఛ నెరవేరలేదో ఆ వాంఛలు నెరవేరేటువంటి అవకాశం ఉంది. అలా అందరూ కూడా తమ కుటుంబగతంగా ఏవేవైతే కోరికలు ఉన్నాయో ఐహికంగా వాటిని ఈరోజు నెరవేర్చుకునేదరు గాక భక్తిగా సూర్యారాధన చేసి. గురుగారు, ఓంకార నాదానుసంధానము అని శంకరాభరణంలో ఒక పాట ఉంది. అందులో హరిపద కమలము అని ఒక పదప్రయోగం చేశారు. దాని అంతరార్థం ఏమిటి? ఇది చాలా చిరపరిచితమైనటువంటి, చాలా ప్రసిద్ధి పొందినటువంటి గీతం. హృదయాల్లో చలన గీతం. ఇది చలనచిత్ర గీతమే కాదు, హృదయ చలన గీతం. ఓంకార నాదానికి అనుసంధానమైనటువంటిది శంకరాభరణం అని చెప్తూ ఇందులో శంకరగళ నిగళము, శ్రీహరిపద కమలము, శంకరాభరణము అంటారు కవిగారు. దాని యొక్క అర్థం చూద్దాం. ఓంకారానికి కూడుకొని ఉన్నటువంటిది శంకరాభరణ రాగము చాలా మంచిగా మేలు చేస్తుంది అని చెప్పడం అంతవరకు బాగానే ఉంది. ఓంకారనాదానుసంధానము గానము శంకరాభరణం అని చెప్తూ శంకరగళ నిగళము అన్నారు. అంటే శంకరుడి యొక్క మెడలో ఉన్నటువంటి ఒక హారము లాంటిది శంకరాభరణ రాగము. చాలా బాగుంది. ఎందుకనంటే హారాల్లో కంఠహారం చాలా గొప్పది కాబట్టి శంకరాభరణాన్ని కంఠంలో వేసుకునేటువంటి హారము, అందులోనూ శివుడి మెడలో వేసుకునేటువంటి హారము అన్నావు. చాలా బాగుంది, మెడ ప్లేస్ ఇచ్చావు, చాలా సంతోషం. మరి దాని వెంటనే ఏం చెప్తున్నారంటే శ్రీహరిపద కమలము అన్నారు. ఇక్కడ ఎంత ఎత్తుగా శంకరాభరణ రాగం ఎంత గొప్పదని చెప్తూ ఒక్కసారిగా కిందకి తీసుకొచ్చేసారు కవిగారు. పాదాల దగ్గరికి తీసుకొచ్చేసి పాదాల దగ్గర ఉండేటువంటి శ్రీహరి పాదాల దగ్గర ఉండేటువంటి కమలము, పద్మమే శంకరాభరణ రాగము అన్నారు. ఇక్కడ తెలియనటువంటి వాళ్ళు వెంటనే ఒక ఆక్షేపణ తెలియచేశారు. అంత గొప్పగా శంకరాభరణ రాగాన్నేమో శివుడి మెడలో హారం అన్నావు, మళ్ళీ అంత శంకరాభరణ రాగాన్ని పాదాల దగ్గరికి తీసుకొచ్చేసేవేమిటి? పాదము అని అంటే పాదాల మీద పట్టము అని అంటే అది కొంచెం
అధోస్థానం కదా, అక్కడికి తీసుకొచ్చేసారేమిటి శంకరాభరణ రాగాన్ని అంటే ఆయన ఎంతో ఆలోచించే ఆ పదప్రయోగం చేశారు ఆ మహాకవి. ఎందుకనంటే శివుడికి విష్ణువుకి మధ్య తేడా లేదు, అది చెప్పటం ఒక ఉద్దేశ్యం. శ్రీహరి పద కమలము, శ్రీహరి పదము అని అంటే విష్ణు పదము అంటారు ఆకాశాన్ని. విష్ణు పదము ఆకాశం కాబట్టి ఆకాశంలో ఉండేటువంటి కమలమే శ్రీహరి పద కమలమే శంకరాభరణం. అక్కడ నువ్వు పాదాలని ఎందుకు అనుకుంటున్నావు? శ్రీహరి పద కమలము, విష్ణు పదంలో అంటే అది కూడా ఉన్నతమే కదా. ఆకాశం అంటే లోకంలో చాలా ఉన్నతంగా ఉండేటువంటిదే కదా. అందువల్ల శ్రీహరి పద కమలం అంటే ఆకాశంలో ప్రభవించేటువంటి ఉన్నతమైనటువంటి రాగము శంకరాభరణము. సరే, పాదాల దగ్గరికే వద్దాం. 2 రకాల సమన్వయం చేశారు ఆ కవి. పాదాల దగ్గరనంటే పాదాలలోంచి శ్రీహరి పాదోద్భవ, పాదాల నుంచి ఉద్భవించింది గంగానది, పాదాల నుంచి పుట్టిందే కదా గంగానది. ఆ వామనావతారం ఎత్తినప్పుడు ఆయన పాదాల నుంచి గంగానది పుట్టింది కనుక గంగానది కంటే పవిత్రమైంది ఇంకోటేముంది? జిస్ దేశ్ మే గంగా బహతీ హై మై ఉస్ దేశ్ కా వాసి హూం. ఈ దేశంలో పవిత్రమైన భారతదేశంలో గంగానది పుట్టింది, నేను ఆ గంగానది పుట్టినటువంటి భారతదేశానికి చెందిన వాడిని అని గర్వంగా భారతీయులమైనటువంటి మనందరం చెప్పుకోవాలి. మరి అటువంటి పాదాలలో పుట్టినటువంటి గంగ దగ్గర శంకరాభరణ రాగం ఉంది. శంకరాభరణము ఆ రాగము గంగా. గంగ అంత పవిత్రమైందని కవిగారు చెప్పారు అని 2 రకాల సమన్వయాలు చేశారు. అందువల్ల మహాకవుల యొక్క పదాల్లో తొందరపడి మనం ఒక నిర్ణయానికి రాకూడదు. దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థాలు తెలుసుకుంటూ ఆ కవి భావానికి జోహార్లు అర్పించాలి. గురుగారు, భాగవతంలో అల వైకుంఠపురంబులో అనే ఒక విశిష్ట పద్యం ఉంది కదా, ఇందులో ఆమూల అంటే అర్థం ఏంటి? అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక అని పోతన్న గారు భాగవతంలో అద్భుతమైనటువంటి పద్యం రాశారు. గజేంద్రుడు మొసలి చేతికి చిక్కి విలపిస్తూ నన్ను ఆదుకునేటువంటి వారు ఎవ్వరూ లేరు కదా అని చెప్పి మహానుభావ అని చెప్పి మహావిష్ణువు గురించి ప్రార్థన చేస్తాడు. నీవే తప్ప ఇతఃపరం బెరుంగ మన్నింపదగుందీను రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని చెప్పి చాలా ఆర్తితోటి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే ఈ మొర స్వామివారికి వినపడింది. ఎక్కడ ఉన్న స్వామివారికి వినపడిందో సంస్కృత భాగవతంలో లేనటువంటి అద్భుతమైనటువంటి పద్యాన్ని పోతన్న గారు రాశారు. ఇది స్వయంగా విష్ణుమూర్తే స్వయంగా వచ్చి ఈ పద్యం రాశారు అని చెప్పి సాహితీ లోకంలో ఒక కథ కూడా ప్రసిద్ధమై ఉంది. అందువల్ల అంత విశిష్టత కలిగినటువంటి పద్యం. వైకుంఠపురం అది ఎలా ఉందంటే అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆ వైకుంఠపురం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడే ఆనందం అనుభవిస్తున్నారు. కాబట్టి విష్ణుమూర్తే స్వయంగా ఈ పద్యం రాశాడట. ఎలా ఉందో ఆ వైకుంఠపురం చెప్తున్నారు. అలా వైకుంఠపురంబులో స్వామివారి యొక్క చిరునామా. నగరిలో వైకుంఠపురం అలా అంటే ఆ వైకుంఠపురంలో, నగరిలో ఆ నగరం లోపల ఆమూల సౌధంబు దాపల. ఇక్కడ మన ప్రశ్న. నగరం వరకు సందేహం అందరికీ ఏమి రావట్లేదు. ఆ మూలగా ఉన్నటువంటి సౌధమా? ఏ మూలండి? పద్యం ఇలా రాశారేంటండి? ఆ మూల ఏమిటి? ఇక్కడ మూల అంటే పవిత్రమైన, శుభ్రమైన, ఎత్తైన అని అర్థాలు చెప్పుకోవాలి. ఇక్కడ మూల అంటే మూలగా ఉన్నటువంటిది అనేటువంటి అర్థం చెప్పుకోకూడదు అని పెద్దవాళ్ళు వ్యాఖ్యానం చేశారు. ఆమూల సౌధంబుదాపల, అదిగో ఆ కనపడుతున్నటువంటి ఎత్తైన ఉన్నతమైనటువంటి ఆ సౌధం దగ్గరగా ఆ రమాదేవితో కలిసి చక్కగా ఏదో పాచికలాడుకుంటూ వినోదంగా కూర్చున్నటువంటి ఆ మహావిష్ణువు ఈ విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాలించి సంరంభి అయి ఒక్కసారిగా లేచాడు అని చెప్పి ఇక్కడ అర్థం స్వీకరించాలి. కాబట్టి ఆ మూల అంటే మూల కాదు, ఇక్కడ పవిత్రమైన, శుభ్రమైన, ఉన్నతమైన అనేటువంటి అర్థాలని స్వీకరించమని పెద్దవాళ్ళ యొక్క వ్యాఖ్యానం. గురుగారు, దేవతలకి రెప్పపాటు అని ఉండదు కదా, అలాంటప్పుడు శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో ఒక శ్లోకంలో అమ్మవారికి రెప్పపాటు ఉన్నట్లుగా వర్ణించారు. దీన్ని ఎలా సమర్థించాలి? నిమిషోపేషభ్యాం ప్రళయం ఉదయం.
అమ్మవారికి వర్ణన చేస్తూ సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు అంటారు, నిమిష అంటే అమ్మా నువ్వు ఒక్కసారి గనక కళ్ళు మూసుకుంటే ప్రళయం, కళ్ళు గనక తెరిస్తే ఉదయం. దాన్ని మన తెలుగు కవి కూడా చాలా సరదాగా దాన్ని అనువాదం చేశారు. సౌందర్యలహరిలో ఉన్నటువంటి భావమే, రెప్పపాటుది జీవితం, కళ్ళు మూస్తే మరణం, కన్ను తెరిస్తే జననం, రెప్పపాటుది ఈ జీవితం అని చెప్పి తెలుగులో కూడా చాలా ప్రాచుర్యం పొందినటువంటి కవిత. సౌందర్యలహరిలో ఉన్నటువంటి భావమే అది. కాబట్టి అమ్మ ఒక్కసారి గనక కళ్ళు గనక నిమిష ఉన్మేషాభ్యాం ప్రళయం ఉదతి, కళ్ళు గనక మూసిందా ప్రళయం, కళ్ళు తెరిస్తే ఉదయం. ఓ ధరణీధర రాజకన్య, ఓ హిమవద్గిరి పుత్రిక అని. బాగానే ఉందండి, చాలా చక్కగా చెప్పారు శంకర భగవత్పాద, చాలా బాగుందండి భావం. ఒక చిన్న సందేహం ఏమిటయ్యా, దేవతలకి రెప్పపాటు ఉండేది లేదు కదండి. మానవులమైనటువంటి మనం ఒక 5 నిమిషాలు తదేకంగా చూడలేం, కళ్ళు మూతలు పడతాయి, రెప్పలు ఒక్కసారి అలా మూతలు పడతాయి, తదేకంగా చూడలేం. కానీ దేవతలకి ఆ ఇబ్బంది లేదుట, ఎంతసేపైనా నిలువు గుడ్లు వేసుకుని అలాగా చూస్తూనే ఉంటారట. అందుకే వాళ్ళకున్నటువంటి పేరేంటంటే అనిమిషులు. అనిమిషులు అని అంటే రెప్పపాటు లేనటువంటి వాళ్ళు. కళ్ళు ఇలా అనలేరు వాళ్ళు, ఎప్పుడు అలా తెరిచే ఉంటారు. మరి అమ్మ దేవాధి దేవత కదా, అమ్మని మించినటువంటి దేవత మణిద్వీప వాసిని కదా, సర్వలోక సామ్రాజ్ఞిని కదా. దేవతలకే రెప్పపాటు లేనప్పుడు అమ్మకు అసలు రెప్పపాటు అనేది ఎలా ఉంటుంది? ఆవిడ కళ్ళు ముయ్యటము కళ్ళు తెరవటము ఇవన్నీ ఎందుకుంటాయి? ఎందుకు ఇలా రాశారు? కళ్ళు ముయ్యటం అనేది ఉండదు కదా, రెప్పపాటు ఉండదు కదా. అంటే దీనికి లొల్లధరుడు అని చెప్పి సౌందర్య లహరికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం రాశారు. మహానుభావులు చాలామంది రాశారు, అందులో లొల్లధరుడు అనేటువంటి వారు కూడా రాశారు. ఆ మహానుభావుడు చెప్పారు దీనికి, అమ్మ ప్రళయం కావాలి అనుకున్నప్పుడు మూస్తుంది కళ్ళు, లేకపోతే అప్పటిదాకా తెరిచే ఉంచుతుంది. ఈ వాడికి ఇలా ఒక్కసారి కళ్ళు మూసింది అంటే లోకమంతా ప్రళయమే. అంటే ఎక్కడికక్కడ అన్నీ మునిగిపోతాయి, సర్వనాశనం మొత్తం అన్నీ లీనమైపోతుంది, ఆవిడలో లీనమైపోతాయి మొత్తం అన్నీ కూడా. ఒక్కసారి మళ్ళీ ఇలా కళ్ళు తెరుస్తుందా, లోకం మొత్తం మళ్ళీ ఉదయం సృష్టి ప్రారంభమవుతుంది బ్రహ్మదేవుడి ద్వారా అని లోకానికి చెప్పటానికి, ఈ బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరూ కూడా అమ్మ యొక్క అధీనంలో ఉన్నారు అని చెప్పటానికి శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో ఆ పాదం అలా ప్రయోగించారు. మన అందరికంటే కూడా జ్ఞానంలో శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. అంత గొప్పవాడికి ఈ మాత్రం తెలియదా? ఎందుకని అలా వాడారు అని అంటే, అంతా ఆవిడ అధీనంలో ఉన్నది. ఆవిడ కళ్ళు మూస్తే ప్రళయం, కళ్ళు తెరిస్తే జననం ఉదయం అవుతుందని చెప్పడానికి మాత్రమే ఈ రకంగా ప్రయోగించారు. ఇది ఇక్కడ మనం సమన్వయం చేసుకోవాలి అని భగవత్పాదుల వారి యొక్క ఆంతర్యంలో ఉన్నటువంటి విషయాన్ని వ్యాఖ్యాతలు బయటపెట్టారు. గురుగారు, వాంగ్మయం వాంగ్మూలం అని రాస్తున్నారు, చదువుతున్నారు కూడా. వ్యాకరణం ప్రకారం ఎలా పలకాలి? ప్రవాహిని దేశ్య. భాష ఎప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఏదైతే మనం సాధు రూపాలు, ఇది ఉత్తమ రూపాలు, వ్యాకరణం ప్రకారం ఇలా పలకాలి అనేటువంటి రూపాలు ప్రజల యొక్క నోళ్లల్లో పడి రకరకాలైనటువంటి రూపాలని సంతరించుకుంటూ ఉంటాయి. వాటిని మనం కాదనలేం. కాకపోతే మూలం అనేది ఏమిటనేది ప్రతి వాళ్ళం తెలుసుకుంటే మంచిది. ఎందుకనంటే పతంజలి మహర్షి వ్యాకరణ శాస్త్రానికి పాణిని రాసినటువంటి అష్టాధ్యాయికి మహాభాష్యము అని రాశారు. ఆ మహాభాష్యంలో పతంజలి మహర్షి ఒక మాట అంటారు, ఏకశబ్ద సుష్టు ప్రయుక్త స్వర్గే లోకే కామధుగ్భవతి. ఒక శబ్దాన్ని, ఒక పదాన్ని దోషము లేకుండా గనక పలికితే ఆ పదంలో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరానికి అన్ని వేల సంవత్సరాలు ఆ అక్షరం స్వర్గలోకంలో కామధేనువులాగా కోరుకున్నటువంటి ఫలితాలని అందచేస్తుంది. అంత ఫలితాలని నీకు అందచేస్తుంది. కాబట్టి స్పష్టంగా పలకండి, ఉచ్చారణ దోషం లేకుండా పలకండి అని ఆ మహానుభావుడు మహాభాష్యంలో చెప్పాడు. సరే, ప్రస్తుత లోకానికి వస్తే వాంగ్మయము వాంగ్మూలము అంటే వా పక్కన సున్నా పెట్టి గూ పక్కన మా పెడుతున్నారు కొంతమంది. ఆ సున్నా కూడా పెట్టకుండా
వాగ్మూలము అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఈ సున్నాలు ఇవేమీ లేకుండా రకరకాలుగా ఉచ్చారణ చేస్తూ ఉన్నారు. నిజంగా ఏ రూపం అండి అది తెలుసుకుందాం. నిజంగా ఏ రూపం అంటే అనునాసిక సంధి వస్తుంది. అనునాసిక సంధి వచ్చినప్పుడు కఖ గఘ ఞ ఆ చిట్ట చివర ఉన్నటువంటి అక్షరాన్ని అనునాసికము అంటారు. అనునాసికము అని అంటే ముక్కుతోటి పలికేటువంటి అక్షరాన్ని అనునాసికము అంటారు. ఇక్కడ వాక్కు ప్లస్ మూలము అని వచ్చినప్పుడు అనునాసిక సంధి వచ్చి వాంగ్మూలము అని ఏర్పడుతుంది. వాంగ్మూలము అంటే అనునాసికం, ఇక్కడ కింద మావత్తు వస్తుంది. కాబట్టి అసలైన రూపం వాంగ్మూలము. ఇప్పుడు పత్రికా భాషలో కానివ్వండి, ఉచ్చారణలో కానివ్వండి వాంగ్మూలము అంటున్నారు. తప్పేమీ లేదు, ఎందుకంటే మనం మొట్టమొదటే చెప్పుకున్నాం కదా, ప్రవాహిని దేశ్య అసలు రూపం మాత్రం అది. ఇప్పుడు వస్తున్న రూపం ఇది. దీన్ని కూడా మనం గౌరవిద్దాం. గురుగారు, మన సాహిత్యంలో వ్యతిరేక భావాలను వెల్లడిస్తూ కవులు చమత్కారంగా శ్లోకాల్లో ఆవిష్కరిస్తూ ఉంటారు. ఆ విశేషాలను తెలియజేస్తారా? హృదయానికి ఆహ్లాదం కొలిపేటువంటి అనేక చమత్కార శ్లోకాలు మన సంస్కృత సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో ఉన్నాయి. ఒక చమత్కారం, హతో హనుమతో రామః సీతాసా సంతోష నిర్భర రుదంతి రాక్షసా సర్వే ఆహా రామో హతః. దీని అర్థం ఏంటంటే, మొట్టమొదటి అర్థం ఏంటంటే, హనుమంతుడి చేత రాముడు హతుడయ్యాడు. ఈ వార్త తెలిసినటువంటి సీత సంతోష నిర్భర, సీత చాలా సంతోషించింది. రాముడు హనుమంతుని చేతిలో మృతుడయ్యాడు అనే విషయం తెలిసి రాక్షసులందరూ కూడా ఏడ్చారు. రుదంతి రాక్షసాహ సర్వే. ఏమిటండి బాబు ఈ శ్లోకం? హనుమంతుడి చేతిలో రాముల వారు హతుడవటం ఏమిటి? ఇది తెలిసి పరమ పతివ్రత అయినటువంటి సీతమ్మ సంతోషించటం ఏమిటి? అందులో రాక్షసులు పండగ చేసుకోవాలి కదా, వాళ్ళు ఏడవటం ఏమిటి అని అంటే, ఇక్కడ పదాలని విడగొట్టడంలో చమత్కారం వస్తుంది. అది ఇక్కడ అంటే పద సంపద ఎంత అవసరమో ఈ శ్లోకం మనకు చెప్తోంది. హతో హనుమతః ఆరామః, ఇక్కడ రామః కాదు, ఆరామః అంటే ఉపవనం. లంకలో ఉన్నటువంటి ఆ ఉద్యానవనం ఏదైతే ఉన్నదో, ఆరామం అంటే తోట, ఉద్యానవనం. అది రావణాసురుడు తోకకి నిప్పంటించిన తర్వాత హనుమంతుల వారు ఏం చేశారు, మొత్తం ఆ ఉపవనాన్ని మొత్తాన్ని తగలబెట్టేశారు. లంకలో ఉన్నటువంటి ఉపవనం, లంకానగరం కాలుస్తూ ఆ ఉపవనం కూడా కాల్చేశారు, ఆ తోటని కాల్చేశారు. దాన్ని ఇక్కడ చెప్తున్నాడు, అలా విడగొట్టుకోవాలి. హతో హనుమతః ఆరామః, తోటని తగలబెట్టాడు. ఎప్పుడైతే హనుమంతుల వారు ఇలా ఉద్యానవనాన్ని తగలబెట్టారో, అబ్బబ్బబ్బా, ఇన్నాళ్ళకి రావణుడికి బుద్ధి చెప్పేటువంటి వాడు వచ్చాడు, పరాక్రమాన్ని తెలియచేశాడు అని చెప్పి సీత సంతోష నిర్భర, సీత చాలా సంతోషించింది. రుదంతి రాక్షసాహ సర్వే. మరి తమ తోట నశించిపోతే, తమ సంపద నశించిపోతే ఎవడైనా ఆనందిస్తాడా? రుదంతి రాక్షసాహ సర్వే, రాక్షసులందరూ కూడా ఏడ్చారు. ఆహా రామో, ఆహా ఆహా, అయ్యయ్యో మా తోట ఆరామో, ఆరామం మొత్తం కూడా తగలబడిపోయింది కదా అని చెప్పి రాక్షసులందరూ ఏడ్చారు. ఇది చమత్కారం. ఈ చమత్కారం కనుక మనకు తెలియలేదనుకోండి, ఇదేమిట్రా ఇలా అంటాడు, హనుమత రామో హతః ఏమిటి, హనుమంతుల వారి చేత రాముడు హతుడు అవ్వటం ఏమిటంటే, శబ్దం తెలియటం చాలా ముఖ్యం. అందుకే పెద్దవాళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు ఆ ఉచ్చారణని తెలుసుకోకపోతే సుకరము అనేటువంటిది సూకరము అవుతుంది. సుకరము అంటే తేలిక, సూకరము అంటే పంది. కాబట్టి ఒక అక్షరాన్ని సరిగ్గా ఎలా పలకాలో అలా పలకటం తెలుసుకోవాలి. ఇది ఈ చమత్కార పద్యాల్లో ఉన్నటువంటి, ఈ శ్లోకాల్లో ఉన్నటువంటి అంతరార్థం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.